అంబర్పేట నుంచి వచ్చినా నేను. ఇప్పుడు సిస్టర్లు చేసే వర్క్ కూడా మాకు ఇస్తే మాకు ఇబ్బంది కదండి. మేము చదువుకున్నది అక్క చెప్పినట్టు 10వ క్లాసే మేము చదువుకున్నది. ఆన్లైన్ ఓపెన్ చేయాలి, ఆన్లైన్లో వర్క్ చేయాలి అంటే మాకు కాదు. మాకు నేర్పించినాక మేము ఇంటికి పోయి చేయాలంటే అర్ధ రాత్రులు మాకు నెట్ బ్యాలెన్స్ ఎవరు ఇవ్వాలండి? మాకు నెట్ బ్యాలెన్స్ గవర్నమెంట్ మాకు ఒక నెల 2 నెలలు అప్పట్లో ఇచ్చింది. ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేరు. మా జీతాలే మాకు కరెక్ట్ రాంది. మేము నెట్ బ్యాలెన్స్ వేసుకొని ఆన్లైన్ వర్క్ ఎట్లా చేయాలి? మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆన్లైన్ వర్క్ తీసేసేయాలి. మాకున్న పని మాకెంత పని ఉందో అంతే చెప్పండి. అంతకంటే మించిన పని చెప్పొద్దు మాకు. ఎక్కువ పని చెప్తా ఉన్నారా? అవునండి, మాకు ఎక్కువ పని చెప్తున్నారు. మాకు ఎలక్షన్లు వస్తే మేమే వర్క్ చేయాలి, బిఎల్ఓ వర్క్ చేయాలి. ఇప్పుడు ఎన్సిడి అని పెట్టినారు, అది సిస్టర్లు చేసే పని మేమే చేయాలి. అంత పని చేయాలంటే మాకు ఇబ్బంది అవుతుంది కదా. మళ్ళీ మాకు జీతం ఏమో తక్కువ, పనులేమో ఎక్కువ. మళ్ళీ మాకు ఇప్పుడు వచ్చేటివి ఎండాకాలం ఎండలో తిరిగి మేము పడిపోయినా మమ్మల్ని చూడడానికి మా వాళ్ళు ఎవరు రారు. మా పైసలు పెట్టి మేమే చూపించుకోవాలి. దానికి కూడా మాకు ఏమీ లేదు. అది ఒకవైపు జీతం తక్కువ ఇస్తున్నారు, ఎక్కువ పని చెప్తున్నారు, టైం కూడా ఇవ్వట్లేరు. అంతకంటే ముందు నవంబర్ కంటే ముందు మాకు వచ్చేది జీతము ఫస్ట్ 1-2 తారీఖు వచ్చేది. నవంబర్లో 17 తారీఖు వచ్చింది, 27 తారీఖు, ఒకసారి 27కి వచ్చింది, ఒకసారి 17 తారీఖు వచ్చింది. దాని తర్వాత 2 నెలల నుంచి అసలు 3 నెలల జీతం రాలేదు. ఈ నెలలో కమిషనర్ ఆఫీస్ దగ్గర మొన్న మేము ధర్నా 9వ తారీఖు ధర్నా చేసినందుకు 2 డేస్ తర్వాత మాకు శాలరీ వేసిండ్రు. అది ధర్నా, అందరం కలిసి ధర్నా చేసినందుకు మాకు శాలరీ వచ్చిందని మేము అనుకుంటున్నాం. ప్రతిదీ ధర్నా చేస్తేనే అమలు చేస్తారంట. అది మాకు తెలియదు కదండి. మేము అదే కదా ప్రభుత్వానికి తెలియాలి. ఇప్పుడు 2 నెలల నుంచి శాలరీ రాలేదు. శాలరీ కోసమే మేము మొన్న అనుకోకుండా తొందరగా ధర్నా పెట్టుకొని చేసినాక 2 రోజుల తర్వాతనే కదా మాకు జీతం పడ్డది. అప్పుడు మేము అట్లే అనుకోవాలి కదా. ఇప్పుడు అట్లా అని పోతే ఇక రోజు ధర్నాలు చేసుకుంటూ కూర్చుంటే మళ్ళీ వర్క్, ఇంట్లో పనులు అవన్నీ ఎవరు చేసుకోవాలి? మేము ఎట్లా చేయాలి చెప్పండి? మీకేం న్యాయం కావాలమ్మా? మాకు ఈఎస్ఐ పిఎఫ్ కావాలి, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, మాకు జీతాలు కట్ చేయొద్దు. మాకు ఖచ్చితంగా 4-5 ఏఎన్సీలు ఉంటేనే జీతము ఇస్తాము, మొత్తము లేకుంటే ఇవ్వము అనడం మాత్రం అట్లా కాదండి. సార్ మాకు కాంగ్రెస్ ఇంతకు ముందు 15 సంవత్సరాల కింద వైఎస్ఆర్ఏ మాకు ఆశా వర్కర్గా ఎన్నిక చేసిండ్రు. అప్పుడు చెప్పింది ఏమంటే మీరు కూడా మెడికల్లో ఒక నెంబర్ సేమ్ చెప్పేసి మమ్మల్ని జాయిన్ చేయించిండ్రు. సరే వచ్చింది కదా అని చెప్పేసి అందరూ అప్పుడు 10th ఉంటే చాలు ఎట్లా ఉన్నాను తీసుకున్నారు. గుర్తుందో లేదో కానీ ఇప్పుడు మాత్రం ఆశా వర్కర్ అని అంటే ఆషామాషగా తీసి పడేయడం తప్పు. అసలు ముందు అందరికీ చెప్పడం, సీఎం సార్ కూడా చెప్తున్నాను, ఆశా వర్కర్ అంటే ఆషామాషా కాదు. మేము చేసిన పని ఎవరు చేయట్లేదు. ఇదే దేశంలో చూడండి, ఊడుస్తారు, 1 గంట ఊడుస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. కానీ మేము గంట కాదు, మార్నింగ్ నుంచి నైట్ కూడా మేము డెలివరీలు అంటే చాలు, ఏ హాస్పిటల్లో ఉన్నా కూడా ముందు నిలబడేది ఆశా వర్కరే. ఏ మెడికల్ ఆఫీసర్ కూడా రారు ఆ టైంకు. మేము పోయి గంటలు వెయిట్ చేసిన తర్వాతనే వాళ్ళు వస్తున్నారు. కానీ వాళ్ళకి అందరికీ సేఫ్టీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మమ్మల్ని మాత్రం ఎందుకు చెత్తకుండీలు వేస్తున్నారని మాకు తెలియట్లేదు. జడ్సైతే ఇది అందరూ వీడియో చూడాల్సింది వస్తుంది. అందరూ ఆశా వర్కర్లు ఎంతమంది చనిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు దాకా 50 లక్షలు అన్నారు, 50 పైసలు కూడా రాలేదు. వాళ్ళ పిల్లలు కూడా సేఫ్టీ లేదు. గవర్నమెంట్లో చేసిన వాళ్ళకి అందరికి పిల్లలకు స్కూల్కి ఫ్రీ అని అంటారు, ఇల్లు ఫ్రీ అంటారు. మాకు ఆ డబుల్ బెడ్రూమ్ కూడా లేదు. ఇల్లు లేని వాళ్ళందరూ, పెట్టిన వాళ్ళందరూ ఆశా వర్కర్ని పేరుకే దగ్గర. సార్ మాకు మాత్రం ఇప్పుడు దాకా 100 రూపాయల నుంచి మేము చేస్తున్నాం. ఇప్పుడు జీతం 10,000 అయింది. ఇప్పుడు ఏజ్ అయిన వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళు కూడా సార్ ఫస్ట్ నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని వద్దని ఇప్పుడు కనీసం కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్ళే మంచి వాళ్ళు. ఇష్టం ఉంటే చేయండి, ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పడానికి వాళ్ళెవరు? ఇష్టం లేదు పోమ్మన్నప్పుడు అది అప్పుడే చెప్పాల్సింది ఉండే. మేము వేరే పని చూసుకునే వాళ్ళు, కూలి ఏదో పని మాకు చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఇష్టం లేదు వాళ్ళు వెళ్ళిపోండి, ఎందుకంటే సిస్టమ్ వర్క్ వచ్చింది కదా. వాళ్ళకి మాత్రం మంచి కూర్చోబెడుతున్నారు, మమ్మల్ని కుక్క లెక్క తిప్పిస్తున్నారు. అది కూడా చాలా బాగాలేదు సార్. అసలు మేము పని చేయాలి, వాళ్ళు కూర్చుంటే మేము పెట్టి ఇవ్వడం జీతాలు టార్గెట్ కదా. ఇంత ఉంటేనే వాళ్ళకి బిల్ వేస్తారు, లేకపోతే లేదు. ఈ సిస్టమ్ ముందు తీయాలి సార్. అసలు చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళని దీంట్లో చూడకూడదు. అందరూ వర్కర్సే. పాత వాళ్ళు వర్క్ చేసినట్టు ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు చేయట్లేదు. ఇది ముందు గవర్నమెంట్ చూడాలి అన్నమాట. అందరు చూడాల్సిందే. ఇది ఎంత బాధపడి మేము ఎంత ముందుకు పోదామన్నా కూడా అసలు ఆశా వర్కర్ అంటే వీళ్ళు ఏం పని చేస్తారు అంటే కరోనాలో మాత్రం ఆశా వర్కర్ కావాలి. వాళ్ళని ముట్టుకోవచ్చు, వాళ్ళకి టాబ్లెట్స్ ఇవ్వచ్చు, వాళ్ళ ఇంటి ముందు పోవచ్చు. మనం చనిపోతే పర్వాలేదు, కానీ పేషెంట్ మాత్రం సేఫ్టీ ఉండాలి. గవర్నమెంట్ ఇచ్చే రూల్స్ అది. నిజంగా మీరు చెప్తా ఉంటే నాకే బాధ అనిపిస్తూ ఉందమ్మా. మీకు న్యాయం కావాలంటే ఏం చేయమంటారు ప్రభుత్వం నుంచి? సార్ మాకు
మాకు ఫిక్స్డ్ శాలరీ కావాలి, మాకు కూడా గవర్నమెంట్ అని ఒక నెంబర్స్ కావాలి సార్. మమ్మల్ని ఏమో సెల్ఫీస్ అని అంటే ఒక ఆశా వర్కర్ వీళ్ళు ఏంది పని చేస్తే కూలీ అన్నప్పుడు కూలీ పని చేస్తున్న వాళ్ళకి నిజంగా మేడం చెప్పినట్టు 900 800 ఉంది, మాకేమి ఇస్తున్నారు చూడండి. 10,000 అంటే నెలకి ఎంత అయినట్టు మీరే లెక్క చేసుకోండి. అది వస్తేనే, లేకపోతే లేదు. ఒంట్లో బాగాలేదన్నా కూడా సెలవులు లేదు, ఎవరన్నా చాడిపోతే కూడా సెలవులు లేదు. మాకు సెలవులు అంటే లేదు, 24 గంటల పని. అడిగితే మీరు ఏం పని చేస్తున్నారమ్మా అని అడుగుతున్నారు. ఇదన్నీ రోజు మేము లిస్ట్ చెప్తూనే ఉంటాం, వచ్చిన వాళ్ళకందరికీ చెప్పడమే. మాకు ఇండియన్ నేషనల్ లోకల్ బాడీ అనేసి సంస్థ ఉంది సార్, ఆయన ఆది షరీఫ్ సార్. ఇట్లనే ఢిల్లీకి తీసుకెళ్ళిండ్రు, బెంగళూరుకి వెళ్ళినాను, నాగ్పూర్కి వెళ్ళినాను. వాళ్ళకి అందరికి ఇప్పుడు జీతాలు పెరిగినాయి సార్. ఆశా వర్కర్లు అందరు ధర్నా చేసిండ్రు, అందరికి జీతాలు పెరిగింది. మన హైదరాబాద్ తెలంగాణ ఒకటే ఇప్పుడు పెరగలేదు. మమ్మల్ని ఎందుకు భూపాల్లో కూడా సరే, మొన్న పోయేసి వచ్చినాను, పోయిన నెల నవంబర్కి పోయేసి వచ్చినాను. వాళ్ళకు నాగ్పూర్ వాళ్ళకు కూడా ఫస్ట్ వాళ్ళకి 7,200 ఏమో ఉండే, ఇప్పుడు ఏకదమ్మని 25,000. వాళ్ళకు మళ్ళా వాళ్ళు సబ్సిడీని పెట్టి 2,000 అన్నారు. అదన్నీ కలిపితే 32,000 రూపాయలు వాళ్ళకి. అన్ని జాగాలు బాగానే ఉంది, బాంబే వీళ్ళు అందరూ బాగానే ఉన్నారు. ఎందుకు తెలంగాణ మాత్రం ఆశా వర్కర్ అంటే మనకి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? స్టేట్ లెవెల్కే కదా మనం పోయినాము. స్టేట్ లెవెల్కి పోయినప్పుడు అక్కడ దేశంలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందని చూడవచ్చు కదా. ఎలక్షన్ డ్యూటీ అంటే మమ్మల్నే పిలుస్తున్నారు. ప్రతి విషయానికి ఆశా వర్కర్ అని అంటారు, కానీ ఈ విషయంలో మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకన్నా మేము జీతం కంపల్సరీగా ఫిక్స్డ్ కావాలంటే గవర్నమెంట్ జాబ్ కూడా ఇవ్వచ్చు. పోస్ట్ పర్మనెంట్ చెయ్యి, ఏ వర్క్ అయినా చేస్తావు రెడీ.